ప్రస్తుతం భారతదేశంలో చాలా ప్రాంతాలు నీటి కొరతతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందులో భాగంగా కర్ణాటకలోని బెంగుళూరు నగరం పరిస్థితి మరింత దారుణంగా ఉంది. అయితే అక్కడి సిబ్బంది అవసరాలకు నీటిని సరఫరా చేయలేక బెంగుళూరులోని కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులను ఇళ్ల నుంచే పని చేయాలని కోరుతున్నారు. నీళ్లు లేక కొన్ని హోటల్స్ తాత్కాలికంగా మూతపడ్డాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే భారతదేశపు ఐటీ కేంద్రంగా గుర్తింపు పొందిన బెంగుళూరు ఈరోజు 20 లీటర్ల నీటి కొరతను ఎదుర్కొంటోంది. అయితే 1.5 కోటి మంది ప్రజలు ఉన్న ఈ నగరానికి 95 కిలోమీటర్ల దూరంలో ఉన్న కావేరీ నది నుంచి 145 కోట్ల లీటర్ల నీటిని తీసుకువస్తున్నారు. సముద్ర మట్టానికి 3000 అడుగుల ఎత్తులో ఉన్న బెంగుళూరుకు కావేరీ నీటితో పాటు మరో 60 కోట్ల లీటర్ల నీళ్లు నగరంలోని బోర్ల ద్వారా అందుతున్నాయి. అయితే నగరంలో నీటి సంక్షోభానికి భూగర్భ జలాలు పడిపోవడమే ఒక కారణమైతే 2023 వర్షాకాలంలో కూడా పెద్దగా వానలు లేకపోవడం మరో కారణం. బెంగుళూరు చుట్టుపక్కల ఉన్న 110 గ్రామాలను నగరంలో కలపడం కూడా ఈ సమస్యకి మరో కారణం. అయితే దేశంలో చల్లగా ఉండే నగరాలలో ఒకటైన బెంగుళూరులో ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరగడం, వేడిగాలులు వీయడంపై గతంలో వాతావరణ శాఖ ప్రకటన చేసినప్పటి నుంచి నీటి సమస్య పెరగడం ప్రారంభమైంది. అంత పెద్ద సిటీలో నీటి సమస్య రావడానికి కారణం ఏంటి అంటే, గతంలో బెంగుళూరు ప్రజలకి కావేరీ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు కింద తాగునీరు అందించేవారు. కానీ 2007 సంవత్సరంలో బెంగుళూరు చుట్టుపక్కల ఉన్న కొన్ని గ్రామాలను నగర పరిధిలోకి తీసుకువచ్చారు. ఆ కలపబడిన గ్రామాలకు కూడా కావేరీ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు కింద తాగునీరు అందించాల్సి వచ్చింది. మరో కారణంగా ఇక్కడికి కొత్తగా వస్తున్న వారి కోసం బహుళ అంతస్తుల భవనాలు, ఇళ్లను నిర్మించడం వల్ల అందుకు తగ్గట్టుగా నీటి సరఫరా మాత్రం పెరగకపోవడం ఈ సమస్యను అధిగమించడానికి ట్యాంకర్ల ద్వారా నీరు తెచ్చుకుంటున్నారు. అయితే బెంగుళూరులో ఒకప్పుడు 300 సరస్సులు, చెరువులు ఉండేవని, వాటన్నింటినీ కబ్జా చేసి భవనాలు కట్టడం వల్ల సరస్సులు లేకుండా పోవడంతో ఇలాంటి పరిస్థితి వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. అయితే బెంగుళూరు విషయంలో అందరూ ట్రాఫిక్ సమస్య ప్రధానంగా చెబుతారు. అయితే నగరంలో అసలైన పెద్ద సమస్య ఏమంటే తాగునీటి కొరత. అయితే నీటి సమస్య ఇంకా ఎంతకాలం ఉంటుందన్న ప్రశ్న అందరిలోనూ ఉంది. నగరంలో తాగునీరు అందించేందుకు కావేరీ వాటర్ ప్రాజెక్టును 2008లో దశల వారీగా ప్రారంభించినప్పుడు వేసిన జనాభా అంచనాలతో పోలిస్తే తర్వాత కాలంలో జనాభా భారీగా పెరిగింది. కావేరీ తాగునీటి సరఫరా ప్రాజెక్టులో 5వ దశ గడువు ప్రకారం 2023 జూలై నాటికి పూర్తి అయి ఉండాల్సింది. ఇది పూర్తి అయితే 110 గ్రామాల్లోని 50 లక్షల మందికి నీటి సదుపాయం అందుబాటులోకి వస్తుంది. 5వ దశ పూర్తి అవడానికి దాదాపు 4112 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా కూడా వేశారు. అయితే ప్రాజెక్టు పనులు మొదలైన తర్వాత కోవిడ్ కారణంగా ఆటంకం ఏర్పడింది. ఏప్రిల్లో నీటి పంపింగ్ ప్రారంభమైతే 5-6 నెలల్లో పరిస్థితులు చక్కబడతాయని, మొదట 30 కోట్ల లీటర్ల నీటిని సరఫరా చేసి తర్వాత దాన్ని పెంచుకుంటూ 75 కోట్ల లీటర్లకు తీసుకువెళ్తామని, అలా చేయడం వల్ల ప్రస్తుత సమస్య నుంచి గట్టెక్కవచ్చని మున్సిపల్ కార్పొరేషన్ చెబుతోంది. మరోపక్క నగరంలో ప్రస్తుతం గ్రౌండ్ వాటర్ మీద ఆధారపడిన వారు మరో 100 రోజులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని భూగర్భ జలాల నిపుణులు తెలుపుతున్నారు. అయితే బెంగుళూరు పరిసర ప్రాంతాల్లోని బెల్లందూరు, వర్తూరు సరస్సుల్లో స్థానికంగా విడుదలయ్యే మురుగునీటిని శుద్ధి చేసి నింపినట్లయితే భూగర్భ జలాలు కొంతమేర పెరుగుతాయి. నగరంలోని మొత్తం 186 సరస్సుల్లో ప్రస్తుతం 24 నుంచి 25 మాత్రమే పునరుద్ధరించగలిగే పరిస్థితి ఉంది. వాటిని పునరుద్ధరించిన నీటి సమస్యను కొంతవరకు తగ్గించవచ్చు. అలాగే కావేరీ 5వ దశ ప్రారంభమైతే ఈ సమస్య పరిష్కారం అవుతుంది.